హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరీట్ ఏజ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే 1 కేజీ రైస్కి అయితే నేను గిన్నె పెట్టేశాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసాను. వేసి దాంట్లో బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలాస్ అన్నీ, హోల్ మసాలాస్ ఫ్లేవర్స్ అన్నీ నేను ఇందులో యాడ్ చేసేసాను. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసి వేయించేసుకుని, ముందుగానే నేను టమాటా, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అదైతే నేను యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత, బాగా మగ్గిన తర్వాత ఇందులోనే నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసేసుకుని అది కూడా కొంచెం మగ్గనిచ్చి, తర్వాత కొంచెం పసుపు, కారం వేసేసుకున్నాను. నేను ఆనియన్స్లోనే సాల్ట్ యాడ్ చేశాను, అందుకని నేను సాల్ట్ మధ్యలో యాడ్ చేయలేదు. పసుపు, కారం కూడా వేసేసాక బాగా మగ్గిన తర్వాత నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అది కూడా నేను బాగా ముందుగానే కడిగేసి నానపెట్టేసాను. అదైతే నేను యాడ్ చేసేసుకున్నాను. రైస్ని యాడ్ చేశాక నేను ముందుగానే వేరొక పొయ్యి మీద గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ పోసేసి అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ బిర్యానీ మసాలాస్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేసి నీళ్ళు బాగా మరిగించుకుని ఉంచుకున్నాను. ఆ నీళ్ళని అయితే ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేసి గ్యాస్ని బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ అయితే ఇలా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.